గుడ్ మార్నింగ్ లీడర్స్. చూడండి, దోహా కంప్లీట్ చేసుకొని రాత్రి 9 బయలుదేరడం జరిగింది దుబాయ్కి. ట్రిప్లో ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్గా ఉన్నది. చూడండి ఎట్లా ఉన్నదో ఈ స్టెప్ మీద రైలు గ్రౌండ్ ఈ రౌండ్ వాడినట్టు ఏది ఉందో దాంట్లో చూడండి ఎంత హ్యాపీగా ఉన్నదో. ఇది చూడాలంటే బ్రహ్మ కష్టం. 1,00,000 ఖర్చు పెడితే ఒక స్టిప్ వరకే, కానీ మనకు దొరకలేదు. అటువంటిది మన కంపెనీ ద్వారా ఎంత మంచి అవకాశాలు తీసుకుంటున్నామంటే ఎన్నో ఉన్నాయి ఇక్కడ ట్రిప్పులు. నెక్స్ట్ ట్రిప్ ఉన్నాయి థైలాండ్. దాని వరకు ప్లాన్ చేయండి, గట్టిగా ప్లాన్ చేసి థైలాండ్ వెళ్ళి మంచిగా నేర్చుకో. మళ్ళీ ఖచ్చితంగా ఇది వస్తా అని అనుకుంటున్నా. సో ఇట్లాంటిగా నాతో పాటు 10 మంది నుంచి ఇక్కడ ఖచ్చితంగా ఈ ట్రిప్కు కంపల్సరీ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అవకాశం అంటే ఎన్నస్కం లేదు. ఓన్లీ మన వెస్టే దారిని. ఏ కంపెనీ అయినా ఏది కానీ ఇంత మంచిగా ఎంజాయ్ ఉండదు. బోట్లో పోవాలంటే అదృష్టం కావాలి. ఈ బోట్లో పోవడం నడి సముద్రం పోతుంది. ఇప్పుడు ఇంకొక 3 గంటలు అయితే 12 గంటల కల్లా దుబాయ్ చేరబోతున్నాము. అక్కడ నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు అవుతుంది. నైట్ 9:30కు నైట్ ఎక్కడ జరుగుతుంది ఈరోజు. అది చూడండి ఎంత మంచిగా ఉందో. చూడండి పొగలు పైన ఇంజన్స్ పొగ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లైటింగ్, మొత్తం లైటింగ్ ఇట్లా ఉన్నది. ఎవరు ఎంజాయ్ వారే చేస్తుర్రు. ఎవరు సెల్ఫీలు వాళ్ళే దిగుతారు, ఎవరు వాళ్ళు అంత హ్యాపీ ఎంజాయ్ ఉన్నది. హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నది. అసలు నియమ కళల అసలు ఏంది ఇంత అనేది చదువు తెలుసుకో అవసరం లేదు. కానీ చదువు లేకుండా ఈరోజు మనం ట్రిప్లో బయలుదేరుతున్నామంటే ఒకసారి ఆలోచించండి. రావాలంటే విజలు కావాలి, అది ఇది 1,00,000 ఖర్చు పెట్టుకొని రావాలి. ఇక్కడ చూడటానికి రావాలంటేనే. కానీ మనకు కంపెనీ ద్వారా ట్రావెల్ ఫండ్ ద్వారా ఎంత హ్యాపీగా ఉన్నదంటే ఒకసారి బాగా ఆలోచించారు సార్. థ్యాంక్ యూ. మిస్ వెల్.